లోపల. అమ్మగారికి శబ్ద కాలుష్యం పడదు. అడిగిందే తడువుగా డబ్బిచ్చే అమ్మగారి కోసం ఓ అర్ధగంట ఎండలో నిలబడలేరు. ఏమండి అప్పలాచారి గారు, మీరు ప్రతిరోజు అమ్మగారు ఉదయం 9:50కి ఎడంకాల మీద కుడికాలు వేసుకుని ఈశాన్యంగా కూర్చుంటే ఎడాపెడా మెరుస్తారు. పంటి కింద పైట చెంగు పెట్టుకుని రాత్రి 9:50కి కూర్చుంటే ఉప్పు కారం తిన్నా ఉద్రేకం అదుపులో ఉంటుంది అంటూ క్షణ జాతకాలు చెబుతూ ఆవిడ్ని బుట్టలో వేసుకుంటారు కదా. అమ్మగారు అమ్మా, దుర్ముహూర్తం పోయింది. శుభగడియలు ప్రవేశించాయి. పని ప్రారంభించవచ్చు. అమ్మా, కూతురు పెళ్లి కుదిరిందమ్మా. డబ్బు కావాలి. కొడుకు పెళ్లికి తీసుకున్న బాకీయే ఇంతవరకు చెల్లించలేదు. దానికి దీనికి సరిపోయింది. కూతురు పెళ్లి అయిపోతుందమ్మా. జీవితం నాశనం అయిపోతుందమ్మా. ఇంతకీ నా తమ్ముడు ఎక్కడా? అరే చంటి, టాడాడి చేతులు నొప్పులెత్తున్నావు, పట్టుపట్టరా. అదేనండి, మీ అక్క రాణమ్మ గారు మిమ్మల్ని మరీ సుకుమారంగా పెంచేశారు. సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గి పొల్ల కూడా చేత్తో ఎత్తలేకపోతున్నారు. ఏ మొక్క అరే చంటే, ఆ పని అయిన తర్వాత ఒక్క అడుగు ఇటు వచ్చాలరా. అట్టాగే. అదేట్రా ఇలాగొచ్చి అలాగెళ్ళిపోతున్నావు అదే కదా, ఒక్క అడుగు వచ్చి వెళ్ళమన్నా. టెన్షన్ లో ఉంది, ఒకసారి రా ఇలాగా. ఎల్రా ఎల్లు. ఈ ముక్కల్లో ఏ ముక్క కొట్టమంటావు? ఇటు నుంచి రెండోది కొట్టుపాడు. ఏది మదమా? ఎదవ మదం. మదం ఎక్కిపోయింది, కొట్టే. నువ్వు చెప్పిన తర్వాత కొట్టకుండా ఉంటానంటే ఇదిగా మదం. పిస్కండి లాల్ బద్ద వేసుకో. ఆటపోయి నేను నడుస్తుంటే పిల్లి పంట జిందాబాద్, పిల్లి పంట డబ్బులు తీయండిరా. బ్యాగ్ మంచు, బ్యాగ్ మంచు. నిన్ను ఆడు కూతురు మీద బురదేస్తావా? రే, బుద్ధున్న వాడేవాడు అయ్యాడ్రా. ఊళ్ళో నేనుండగా పాపం ఇంత మంచి అమ్మాయి మీద బురద వెళ్తావా? చంపేస్తా నిన్ను. అమ్మా, మన ఊరి పంచాయతీ ఆఫీస్ పక్కన బాత్రూంలోకి వెళ్ళి కడుక్కో. వెళ్ళమ్మా. రే, తోలు తీసేస్తా అనుకున్నట్టు నువ్వు నా చేతికి దొరకపోవు. ముక్కలు ముక్కలు నరికేస్తావు.